ఎగ్జామ్స్ అని రావట్లేదా ఏంటి? ఏం చేస్తున్నారు వాళ్ళు? సరే మధ్యలో జాయిన్ అయ్యే వాళ్ళు అవుతారు. మనం స్టార్ట్ చేసుకుందాము. ఓకే. సరే మనము ఏం లెసన్ చెప్పుకుంటున్నాం నాన్న? చెప్పండి. మనము లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము? నోరు విప్పి మాట్లాడతాను. ఏ లెసన్ అయిపోయింది? ఏ లెసన్ అయిపోయింది? చెప్పండి. ఏ లెసన్ అయిపోయింది? శ్వేతం ఖరీదు కథ అయిపోయిందా? పూర్తి చేసుకున్నామా? పెండింగ్ ఉందా? ఉషారాణి పూర్తయిపోయింది. తర్వాత మనము మళ్ళీ ఆధునిక కవిత్వానికి చెందిందే ఒక మాతృ సంగీతం అనేటువంటి ఒక ఆధునిక కవితను పరిచయం చేసుకోబోతున్నాం. దానికన్నా ముందు ఆ మాతృ సంగీతం అన్న దాని యొక్క నేపథ్యాన్ని గురించి మనం చెప్పుకోవాలి ముందు. ఇప్పుడు మీరు బిఏ వాళ్ళు కాబట్టి నాకు ఇది చాలా సులభమైన పని. ఎందుకంటే మీకు చరిత్ర తెలుసు. ఇక్కడ మనం చెప్పుకోబోయేటువంటి ఈ మాతృ సంగీతం అనేటువంటి ఈ కవిత్వం ఏదైతే ఉందో అది మన స్వాతంత్ర సమర కాలంలో రచింపబడినటువంటి ఒక కవిత్వం. ఈ స్వాతంత్ర్యం అన్నది మనకు ఎప్పుడు ఈ ఉద్యమం స్వాతంత్రానికి సంబంధించినటువంటి ఆ ఉద్యమం అన్నది ఎప్పుడు ప్రారంభమైంది, అసలు స్వాతంత్రం కోసం మనం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి. మీరు బిఏ వాళ్ళు కాబట్టి మనకు అలా చెప్పండి. వరలక్ష్మి బిఏ స్టూడెంట్స్ కదరా మీరు, బిఏ స్టూడెంట్స్ కదా. మామూలుగా ఎప్పుడు మనము క్వశ్చన్ అర్థం కాదంటే ఏంటంటే అసలు ఒక పోరాటం స్వాతంత్ర పోరాటం చేయవలసిన అవసరం మన భారతీయులకు ఎందుకు వచ్చింది అంటే మనకు స్వేచ్ఛ లేదా? ఎందుకు మనం స్వేచ్ఛను కోల్పోయాము? ఏ పరిస్థితుల్లో మనం స్వేచ్ఛను కోల్పోయాము అన్నది ప్రశ్న. వెరీ గుడ్, చెప్పనా. అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని అనేకంగా మన స్వేచ్ఛలను అన్నిటిని వాళ్ళు ధిక్కరించి మన రాజ్యాన్ని అంతా ఆక్రమించుకున్నారు మేడం. వెరీ గుడ్. బానిసగా మనం బతికినాం మేడం మన భారతీయులంతా. వెరీ గుడ్. అదే వాళ్ళ పాలన అలా చేశారు మేడం. ఎందుకు ఐక్యతా భావం అంతకుముందు ఉండింది, మళ్ళీ లేకుండా ఎందుకు పోయింది? కారణం ఏంటి? బ్రిటిష్ పాలన వల్లనే మేడం. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఒక పాలసీ డివైడ్ అండ్ రూల్ పాలసీ, అంటే విభజించి పాలించు కదా. విభజించి పాలించు అనేటువంటి ఒక సూత్రాన్ని పెట్టుకొని ఏం చేశారు వాళ్ళు, మెల్లమెల్లగా మన రాజుల మధ్యలో బాగా స్నేహంగా మెలుగుతూ ఉన్నటువంటి రాజుల మధ్యలో చిచ్చు పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు వచ్చింది ఎందుకు వచ్చారు మన భారతదేశానికంటే వర్తకం చేసుకోవడానికి వచ్చారు, వ్యాపారం చేసుకోవడానికి అంటూ వచ్చారు. వచ్చి వ్యాపారం పేరుతో మన భారతదేశంలో చేరి మన భారతదేశంలో ఉన్నటువంటి సంపద కావచ్చు, మనలో ఉన్నటువంటి ఐకమత్యం కావచ్చు, వాళ్లకు ఈర్ష్య కలిగించేదిగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సంపద అంతా మనకు వచ్చేయాలి అంటే మనం ముందు ఈ దేశం మీద మన యొక్క అధికారాన్ని మనం చెలాయించగలగాలి. ఈ దేశం మొత్తం మన అధీనంలోకి వచ్చేయాలి. అలా వస్తే ఇక్కడ ఉన్నటువంటి సంపద యావత్తు మనదైపోతుంది. కాబట్టి ఇక్కడ ఎన్నో రకాల, ఇక్కడ సంపద అంటే కేవలం మనం డబ్బులు తీసుకోకూడదు. ఆ సంపద అంటే అక్కడ మనకు ఉన్నటువంటి జ్ఞానము కూడా. నిజంగా మన భారతీయులకు ఉన్నంత మేధో సంపత్తి ఎవరికీ లేదు. మనము మొట్టమొదటిసారి ఏరోప్లేన్ కనుక్కున్న వాళ్ళు రైట్ బ్రదర్స్ అవి ఇవని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మన పూర్వపు మన వేదాల్లో దీనికి సంబంధించినటువంటి శాస్త్రాలు, వైమానిక శాస్త్రాలు ఉన్నాయి. వాటిలో మొత్తం మన ఈ విమానాలకు సంబంధించినటువంటి యంత్రాంగానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఉన్నాయంట. అంటే మన పూర్వీకులకు ఎంత దూరదృష్టి ఉంది చూడండి. అంత మేధో సంపత్తి ఉన్న వాళ్ళు ఎంతటి దాన్నన్నా సాధించగలరు అన్న విషయం వాళ్ళకు తెలుసు. అందుకు వీళ్లను మనము లోపరుచుకుంటే మనము మొత్తం ప్రపంచ దేశాల్లో ఒక అగ్రరాజ్యంగా నిలబడవచ్చు.
అందులో మనకున్నటువంటి కళలు కావచ్చు, మనలో ఉన్నటువంటి నైపుణ్యాలు, ప్రావీణ్యాలు ఇతర ఏ దేశాల వాళ్ళకు లేవు. అందుకే వాళ్ళు లేకపోతే ఇన్ని దేశాలు ఉండగా వెతుక్కొని భారతదేశానికి ఎందుకు రావాలి? కదా! అందువల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ఈ సంపదనంతా దోచుకోవాలి. ఈ దేశాన్ని తమదిగా చేసుకోవాలి. బ్రిటిష్ రాణి పాలనలోకి ఆమె గొడుగు కింద చేరిపోవాలి. అందులో ఏంటి? తమ రాజ్యాన్ని రవి అస్తమించని సామ్రాజ్యం చేసుకోవాలి అన్నది వాళ్ళ ధ్యేయం. రవి అస్తమించని సామ్రాజ్యం అంటే ఏంటి? ఇప్పుడు మన భారతదేశానికి ఆహ్, పగలైతే అటు అమెరికా, ఈ లండన్ అక్కడంతా ఏమవుతుంది వాళ్ళకు? రైట్. రాత్రవుతుంది. కదా! వాళ్ళకు రాత్రయితే మనకు పగలవుతుంది. అయితే ఖచ్చితంగా ఈ ప్రపంచం మొత్తం చూసామంటే ఏదో ఒక చోట పగలుంటుంది, ఏదో ఒక చోట రాత్రి ఉంటది. కాబట్టి రవి అస్తమించని సామ్రాజ్యం కావాలంటే ఏంటి? మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఒకరి దగ్గర చేరిపోతే, ఏదో ఒక చేట వాళ్ళ రాజ్యాల్లోనే, వాళ్ళ దేశాల్లోనే సూర్యుడు ఉంటాడు. ఒక చోట అస్తమించినా ఇంకో చోట ఉంటాడు. అంటే మొత్తం ప్రపంచమంతా తమ అధీనం కావాలి అన్నది వాళ్ళ లక్ష్యం అనమాట. రవి అస్తమించని సామ్రాజ్యము అంటే. ఆ ఆశతో, ఆ అత్యాశతో వాళ్ళు మన భారతదేశానికి వచ్చి, మన భారతదేశంలో వర్తకం పేరుతో కాలు పెట్టి, ఈ వర్తకం అన్నది సాకుగా చూపిస్తూ, ఎంతో ఐకమత్యంతో ఉన్నటువంటి రాజుల మధ్య వాళ్ళు గొడవలు పెట్టి, వాళ్ళల్లో వాళ్ళకు గొడవలొచ్చేసి వాళ్ళు విడిపోయేలాగా చేసి, అక్కడ ఒక్కొక్క రాజ్యాన్ని వాళ్ళు తమ కైవసం చేసుకుంటూ వచ్చారు. చివరికి భారతదేశం మొత్తం బ్రిటిష్ వాళ్ళ పాలనలోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళేం చేయడం మొదలుపెట్టారు? ఈ తెలివితేటలు ఉన్నవాళ్ళు ఎప్పటికైనా ఈ భారతీయులు చాలా తెలివంతులు కదా! మేధో సంపత్తి ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళతో ఎంతో ప్రయోజనం ఉందని వాళ్ళు మనల్ని లొంగదీసుకున్నప్పటికీ, బానిసలుగా చేసుకున్నప్పటికీ, మనలో ఉన్నటువంటి తెలివితేటలు మళ్ళీ విజృంభిస్తే, వాళ్ళ పట్ల వ్యతిరేకత వచ్చేస్తే, తాము ఇక్కడ ఉండడానికి ఉనికి లేకుండా పోతుందన్న భయం వాళ్ళకుంది. ఆ భయం వల్ల ఏం చేయడం మొదలుపెట్టారు? మనల్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. కొంతమంది అంటారు బ్రిటిష్ వాళ్ళొచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళొచ్చిన తర్వాతే మనకు చదువులన్నీ వచ్చాయి అని చెప్తారు. బానే ఉంది. వాళ్ళసలు ఎందుకు మనల్ని ఉద్ధరించడానికి ఏమన్నా చదువు నేర్పించారా? వాళ్ళ ఉద్దేశంలో మనం ఉద్ధరించడం వాళ్ళ లక్ష్యం కానుగాక కాదు. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? ఇప్పుడు వాళ్ళిక్కడ పని చేయాలంటే, మన మీద వాళ్ళు పాలన సాగించాలి అంటే, ఇక్కడ ఈ ప్రభుత్వం నడపడానికి అవసరమైనటువంటి పని చేసేవాళ్ళు కావాలి. అంతమందిని వాళ్ళు వాళ్ళ రాజ్యాల నుంచి తీసుకొని ఇక్కడికి రాలేరు. కాబట్టి ఇక్కడున్న వాళ్ళల్లో వీళ్ళకి కొంచెం విద్య నేర్పిస్తే, వాళ్ళకంటూ కొంచెం భాష వస్తే, ఆంగ్లం వస్తే, అప్పుడు వాళ్ళ ద్వారా తమ పనులన్నీ క్లరికల్ వర్క్ అంతా బాగా చేయించేసుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతో మన వాళ్ళకు వాళ్ళు కొంచెం చదువు చెప్పించారు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఏమైంది? మన భారతీయుల్లో ఈ స్వతంత్ర కాంక్ష అన్నది రోజు రోజుకు పెరిగిపోవడం మొదలుపెట్టింది. ఈ 1857వ సంవత్సరంలో సిపాయి తిరుగుబాటు, సైనిక తిరుగుబాటు జరిగింది కదా! అది తొలి అడుగుగా మనం చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి మన భారతీయులు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఒక్కొక్క పోరాటం సాగిస్తూ వచ్చారు. అటు కాంగ్రెస్ అన్నది ఒకటి ఏర్పడింది. తర్వాత పెద్ద పెద్ద వాళ్ళంతా మహాత్మా గాంధీ కావచ్చు, లేదు నెహ్రూ కావచ్చు, వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత భగత్ సింగ్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, లాలా లజపతి రాయ్, ఇలాగా మనం లెక్కకు మిక్కిలుగా ఎందరో దేశభక్తులు ప్రజల్ని అందరినీ, మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరినీ ఏకతాటి మీద తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. అంటే ప్రజలందరూ ఒకటయ్యారంటే ఏమవుతుంది? మనము ఎప్పుడు కూడా అంతే కదా! ఇప్పుడు చిన్నప్పుడు మనం కథ చదువుతూ ఉంటాం. ఒక తండ్రి ఉన్నాడు. ఆ పిల్లలు గొడవలు పడుతూ ఉంటే, నలుగురు బిడ్డలు గొడవ పడుతూ ఉంటే, వాళ్ళందరినీ పిలిచి ఏం చేస్తాడు? ఒక్కొక్క కర్ర చేతిలో పెట్టి, దీన్ని విరగ్గొట్టండి అన్నాడు. వాళ్ళు సునాయాసంగా వాటిని ఇరగ్గొట్టేశారు. ఆ తర్వాత ఏం చేశాడు? ఇన్ని మూట ఈ కర్రలన్నిటిని మూటగా కట్టి చేతికిచ్చి, దాన్ని ఇరగ్గొట్టండిరా అంటే వాళ్ళ వల్ల కాలేదు. అంటే ఏంటి? ఐకమత్యంగా అన్నీ కలిసి ఉంటే దాన్ని విరగొట్టలేకపోయావు. అలాగే మీరు కలిసి ఉన్నారంటే మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అన్నటువంటి కథ మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం. దీనినే మన వాళ్ళు ఏం చేశారు? మన భారతీయులు మనం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటేనే మనము బాగుపడతాం. మన దేశానికి స్వతంత్రం తేగలం. మన మాతృభూమికి, మన భరతమాతకు ఆ బానిస ఈ దాస్య శృంఖలాల నుంచి భరతమాతను బయటికి తేయగలమన్న ఆలోచన వచ్చి అందరూ ఏకమయ్యి ఈ బ్రిటిష్ వ్యతిరేక పోరాటం ప్రారంభించారు. అందులో భాగంగా ఏం చేశారు? సైమన్ గోబ్యాక్ అన్నారు, క్విట్ ఇండియా అన్నారు, ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం ఉంది కదా, అది పెట్టారు.
తర్వాత ఇంకా ఏం చెప్పారు? ఆహ్, స విదేశీ విదేశీ వస్తు బహిష్కరణ అన్నారు కదా! వాళ్ళ వాళ్ళ వస్తువులు ఏవి విదేశాలకు సంబంధించి ఏ వస్తువులు ఇక్కడికి వచ్చినా సరే వాటిని మనం వాడకూడదు అన్నారు. మన ఖద్దరు మనం ధరించాలి అన్నారు. మన రాట్నం వడకాలి అంటే రాట్నాన్ని మనకు మన దేశ చిహ్నంగా చెప్పుకున్నారు. రాట్నం ఎవరి దగ్గర ఉందంటే వాడికి దేశభక్తి ఉంది అని. అలాగా వాళ్ళు తమ తమ విధానాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వాళ్ళేం చేయడం మొదలుపెట్టారు, తమ యొక్క భావనల్ని అక్కడ వాళ్ళు బహిర్గతం చేయడం మొదలుపెట్టారు. అలా చేస్తూ చేస్తూ ఉంటే ఏమైంది చివరికి వీళ్ళల్లో దేశభక్తి ఎక్కువగా పెరిగిపోతుంది. వీళ్ళంతా ఒకటయ్యారంటే తమకు ప్రమాదం వస్తుంది అని బ్రిటిష్ వాళ్ళు మనల్ని అణిచివేయడం మొదలుపెట్టారు. హింస వాళ్ళ అంతవరకు మనల్ని ఏదో విధంగా బాధ పెడుతున్నటువంటి ఆళ్ళు హింసాత్మక చర్యలు చేపట్టడం మొదలుపెట్టారు. ఎవడన్నా సరే తనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాడు అని అనిపించిందో వెంటనే ఏం చేయడం మొదలుపెట్టారు వాళ్ళు, వాడిని తీసుకొచ్చి 4 రోడ్ల కూడలిలో నిలబెట్టి వాడిని ఉరి తీస్తున్నారు. 4 రోడ్లు ఎక్కడో జైల్లో ఎక్కడో పోయి వాటిని ఉరి తీయాలి. కానీ ఎందుకు ఈ రోడ్లు 4 రోడ్లు కలిసే చోట పెట్టి వాడిని ఉరి తీస్తూ ఉన్నారంటే, ఆ విధంగా వాడిని తీసుకొచ్చి ఉరి తీసి, ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా పోరాడినా, ఎవరు ఎదిరించినా ప్రభుత్వాన్ని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని, మీ గతి ఇదే. మీకు ఇదే ఉరి శిక్షనే చివరికి దక్కుతుంది అని భయపెట్టడానికి వాళ్ళు ఈ దుశ్చర్యలను చేస్తూ ఉండేవాళ్ళు. అయినా మన వాళ్ళు వెనకాడలే. అక్కడ గాంధీ వచ్చి ఏం చేశాడు, ఒక పెద్ద ఆయుధాన్ని ఆయన ధరించాడు. మన వాళ్ళందరి చేత ధరింపజేశాడు. ఆ ఆయుధం పేరు అహింస. వాడు మనల్ని ఎంతన్నా హింసించని, కానీ మనం దాన్ని అహింసతోనే ఎదుర్కొందాం. అహింసా మార్గంలోనే మనం అహింసాయుత మార్గంలోనే మనం ఈ బ్రిటిష్ వాళ్ళను ఎదుర్కోవాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ గాంధీ మహాత్ముడు అందరినీ కూడా ఈ మార్గంలో నడిపించాడు. ఈ సందర్భంలో ఎందరో ఎన్నో రకాలుగా అంటే చదువుకున్నటువంటి విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు అందరూ కూడా అప్పట్లో ఉన్నపళాన చదువు మానేసి ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఉద్యోగాలు వదిలేసుకొని వచ్చారు. కొంతమంది వాళ్ళ ఆస్తులన్నిటినీ దేశంలో ఈ ఉద్యమం కోసం వాళ్ళు మొత్తం త్యాగం చేశారు. భార్యాబిడ్డల్ని కాదనుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది. అసలు కుటుంబం వదులుకొని వచ్చినటువంటి స్త్రీలు ఎందరో. వాళ్ళ దగ్గర వాళ్ళు ధరించినటువంటి నగలు కూడా తీసి ఈ దేశ ఉద్యమం కోసం ఇచ్చేసినటువంటి స్త్రీలు ఉన్నారు. ఇలాగ ఎందరో ప్రత్యక్షమైనటువంటి పోరాటంలో పాల్గొంటే, పరోక్ష పోరాటం చేసినటువంటి వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నారు. వాళ్ళలో ఎవరు ప్రముఖులు అంటే ఈ కవులు, రచయితలు వీళ్ళు ప్రముఖమైనటువంటి పాత్ర వహించారు. ఏంటి వాళ్ళు చేసినటువంటి పని అంటే, వాళ్ళు ఈ దేశ స్వాతంత్ర పోరాటం కోసం పోరాడేటువంటి వాళ్లకు చేయూతగా ప్రజలలో దేశభక్తిని రగల్చడానికి స్ఫూర్తిదాయకమైనటువంటి రచనలు చేయడం ప్రారంభించారు. రకరకాలైనటువంటి పాటల రూపంలో రాసిన వాళ్ళు కొంతమంది, కథల రూపంలో రాసినటువంటి వాళ్ళు కొంతమంది, నవలల రూపంలో రాసినటువంటి వాళ్ళు కొంతమంది, ఇలాగా ఒక్కొక్కరు ఒక్కో విధమైనటువంటి రచనలు చేస్తూ ఆ రచనల ద్వారా ప్రజల్లో దేశభక్తిని పురికొల్పాలి, బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడేలాగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఎందరో రచయితలు, కవులు, కవయిత్రులు రచనలు చేయడం ప్రారంభించారు. అలా ప్రారంభించినటువంటి ఆ రచనలు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ భాషల్లో వచ్చాయి. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అర్థం కావాలి. ఈ పోరాటం ఎలా సాగుతుంది తెలియాలి. దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియాలి. చూడండి, మన సంప్రదాయం, మన సంస్కృతిని కూడా దేశ స్వాతంత్రం కోసం వాళ్ళు వాడుకున్నారు. పేరు నాకు గుర్తు రావట్లేదు. లాలా లజపతి రాయ, బాలగంగాధర తిలక్. ఆయన ఏం చేశాడు, అంతకుముందు మన వాళ్ళు ఉత్సవాలు, గణేష ఉత్సవాలు చాలా చేసుకున్నారు కదా. చేసుకున్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ వాళ్ళ ఇంటికి పరిమితమయ్యేది ఈ ఉత్సవాలన్నీ కూడా. అయితే ఈ బాలగంగాధర తిలక్ ఏం చేశాడంటే, ఇప్పుడు అక్కడ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, 144 సెక్షన్ అంటే ఎక్కడ కూడా నలుగురు భూమి కూడా రాదు. అంటే నలుగురు కలిసి కూర్చొని ఉన్నారంటే వాళ్ళు ఏదో మన గురించి వ్యతిరేకంగా ఏదో వాళ్ళు కుట్ర పన్నుతున్నారు, ఇలాంటి అనుమానం బ్రిటిష్ వాళ్ళకి వచ్చేది. కాబట్టి ఎక్కడ గుమి కూడకూడదు అని చెప్పారు. దానికోసం ఏం చేశాడు నేను తెలివిగా, ఒక విగ్రహాలు ఈ వినాయక చవితి రోజు ఈ గణేష్ విగ్రహం అన్నది ఈ వీధిలో పెట్టడం, అలా వీధిలో వినాయకృష్ణుని విగ్రహాన్ని పెట్టడం వల్ల ఆ పూజ కోసం వచ్చినట్టుగా ఈ జనాలంతా అక్కడికి రావడం. అంటే వీళ్ళేదో పూజ చేసుకుంటున్నారు, ఏదో వీళ్ళేదో పండగ చేసుకుంటున్నారు అనేసి వాళ్ళు ఉండిపోతే, వీళ్ళంతా అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశంలో
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేయవలసినటువంటి ఉద్యమాల గురించి, వాటి గురించి సామూహికంగా ఉండి మాట్లాడుకున్నారు. అంటే ఏంటి? ఒక సంస్కృతిని, ఒక సంప్రదాయాన్ని కూడా వాళ్ళు ఈ స్వాతంత్ర పోరాటంలో వాడుకున్నారు మనవాళ్ళు. అక్కడ రకరకాలైన పాటలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటివి ఈ సాహితీ ప్రక్రియలు మనకు ఈ దేశభక్తి స్ఫోరకంగా వచ్చాయి. అలా వచ్చిన వాటిలో తెలుగులో కూడా చాలా వచ్చాయి. మనకు గరిమెళ్ళ సత్యనారాయణ గారు రచించినటువంటి 'మా కొద్దీ తెల్లదొరతనము' ఇలాంటివి కూడా చాలా అద్భుతం. అంటే ఏంటి? అందులో ఆయన ఏం చెప్తాడంటే, మీ సీనియర్స్, సూపర్ సీనియర్స్‌కి ఉండిందది. 'మా కొద్దీ తెల్లదొరతనము దేవా, మా కొద్దు తెల్లదొరతనము' అని. ఏంటన్నా? విన్నాను మేడం, విన్నాను. చాలా ప్రఖ్యాతం అది. దాంట్లో ఏం చేస్తాడంటే, మొత్తం ఈ బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏ విధంగా హింసిస్తూ ఉన్నాడు, ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు వాడు, మన భారతీయులు ఎంత వేదనకు గురవుతున్నారన్నది చాలా అద్భుతంగా చెప్తాడు ఆ గేయంలో. అందులో ఆయన చెప్తాడు ఎలా అంటే మేము దేశాల పంట పండిస్తున్నాం, అంటే ఎంతో సమృద్ధిగా పంట పండిస్తూ ఉన్నాం. పండిస్తూ ఉన్నప్పటికీ తినడానికి మాకు తిండి లేదు. ఆ పండిన పంటను అలాగే వాడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. పన్నుల రూపంలో పన్నుల పేరు చెప్పి. చివరికి మా పరిస్థితి ఏంటి? కుక్కలతో పాటు పోరాడి కూడు తింటామండి అంటాడు. కుక్కలతో పాటు పోరాడి కూడు తింటాం. అంటే ఏంటి? అక్కడ ఏదన్నా ఎవరన్నా తిని ఏదన్నా విసిరేస్తే ఆకలి తట్టుకోలేక అక్కడ కుక్కలొచ్చేస్తాయి కదా! ఏదైనా ఆహారం పడితే, పొట్లం పడితే. వాటిని తరిమేసి వాటితో గొడవ పడి వీళ్ళు ఆ పొట్లాలు తీసుకొని తినేవాళ్ళు. ఎవరు? పంట పండించిన రైతులు సైతం. అంటే ఏ స్థితికి తీసుకొచ్చారు చూడండి. టాక్సుల రూపంలో, ఈ పన్నులు, శిస్తుల రూపంలో వాళ్ళు మన దగ్గర మన వాళ్ళు పండించినటువంటి పంటనంతా వాళ్ళు హస్తగతం చేసేసుకునేవాళ్ళు. ఇంకా పైగా ఒకళ్ళ పంట పండలేదు, ఏదో వర్షాలు రాలేదు, ఏమో జరిగింది, పంట పండలేదనుకోండి. అయినా ఆ పండని పంటకు కూడా మీరు టాక్స్ కట్టాలనేవాళ్ళంట. ఎలా కడతారు? తినేదానికే తిండి లేని వాళ్ళు ఈ ఈ పన్ను అన్నది ఎలా కడతారు వాళ్ళు? నీ దగ్గర లేదా? అదో నీ భార్య మెడలో తాళి ఉంది, తాళిబొట్టు, అది ఇచ్చేయి. అడగడం ఏం లేదు. తీసుకొని లాక్కొని పోవడమే. ఇంకా అది కూడా లేదు. ఆ తాడు కూడా లేదు. ఏం లేదు. ఉత్త దారం పూల ఉందా? సరే. మీ కుటుంబాల్లో ఉన్న ఆడవాళ్ళని లాక్కొని వెళ్ళిపోవడం. ఇలాగా ఎంత విపరీతమైన అరాచకాలంటే అసలు సహించలేకుండా మనం చస్తే చచ్చాము, ముందు వీళ్ళిక్కడి నుంచి తరిమేయాలి. మనం ప్రాణత్యాగం చేసైనా సరే ఇక్కడి నుంచి ఈ బ్రిటిష్ వాళ్ళని తరిమేయాలన్న స్థితికి వాళ్ళు తీసుకొచ్చేసారు. ఎవడు పాఠశాలకు పోయేటప్పుడు తల మీద గాంధీ టోపీ అంటాం, తెల్లని టోపీ, అది పెట్టుకొని పోకూడదు. లేదు, చేతిలో చెరఖా పట్టుకొని పోకూడదు. చెరఖా అంటే రాట్నం. రాట్నం తీసుకొని పోకూడదు. ఒకవేళ వాడు గాని తీసుకొని వెళ్తే వాళ్ళని వాడు ఈ లాఠీ తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టి చంపేసేవాడు. అదేవిధంగా ఎక్కడ కూడా భారతీయుల యొక్క జెండా, మన జాతీయ జెండా ఎగరకూడదు. వాడి జెండా జాగ్ జెండా అంటాం, వాళ్ళది బ్రిటిష్ వాళ్ళ జెండా ఉంటుంది కదా, అది పట్టుకొని వీధులంటా వాడు తిరుగుతూ ఉంటాడు. ఒకవేళ ఎవరన్నా సరే వెళ్ళి ధైర్యంగా ఎదిరిస్తే వెంటనే తుపాకీ గుండు వాడి గుండెలో దిగాల్సిందే. అంత అధ్వానంగా. ఇంకా అప్పుడు చీరాల ఉద్యమం, పేరాల ఉద్యమం, ఇలాంటి ఉద్యమాలు కూడా చాలా జరిగాయి. హిస్టరీలో అవన్నీ వింటూనే ఉంటాం మనం. వాళ్ళు ఏకంగా ఏం చేశారంటే ఆ చీరాల పేరాల ఉద్యమాల్లో ఈ బ్రిటిష్ వాళ్ళు ట్యాక్స్ పన్ను కట్టమని చెప్పేసి, శిస్తు కట్టమని వేధిస్తూ ఉంటే తట్టుకోలేక బీగాలేసేసి ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయి వేరే చోట ఉండిపోయారు. వచ్చి వాడు ఎవరిని అడుగుతాడు? అన్ని ఇళ్లకు తాళాలేసి వెళ్ళిపోతే నువ్వు శిస్తు కట్టు అని ఎవరిని అడుగుతాడు? అడగడానికి అవకాశం లేదు. నిజంగా చీరాల పేరాల ఉద్యమం కావచ్చు, ఇలాంటి ఉద్యమాలు ఎన్నో జరిగి అక్కడ ప్రజలు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడడం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ పోరాటానికి వ్యతిరేకంగా మన వాళ్ళు సాహితీవేత్తలు ఎందరో ఎన్నో ప్రక్రియలు రాశారని చెప్పుకున్నాం కదా. అందులో మనము ఇంకొక అద్భుతమైన ఒక పద్యం, భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగియగట్టి. భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి అన్నటువంటి ఒక అందమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని రచించారు అప్పట్లో. అంటే ఏంటి? ఈ భరతఖండాన్ని అంటే మన భారతదేశాన్ని ఒక పాడి ఆవుతో పోల్చాడు. ఆ పాడి ఆవు అంటే ఏంటి? సమృద్ధిగా పాలిచ్చేటువంటి ఆవు. ఆ ఆవుకు లేగదూడలున్నాయి. ఇప్పుడు ఆ పాలు ఎవరి సొంతం కావాలి, ఎవరికి చేరాలి అంటే లేగదూడలకు చేరాలి. కానీ ఈ మధ్యలో గొల్లవాళ్ళొచ్చేస్తారు. వాళ్ళేం చేస్తారు? ఈ మూతి కట్టేసి ఈ దూడలకు వాళ్ళు పాలన్నీ తీసేసుకుంటారు.
ఇక్కడ ఆ ఆవు ఏది అంటే భరతఖండం, మన భారత భూమి. ఇక ఈ లేగదూడలు ఎవరు అంటే మన భారతీయులంతా లేగదూడలు. మరి ఈ గొల్లవారు ఎవరు అంటే తెల్లవారను గడుసరి గొల్లవారు, తెల్లవాళ్ళు, ఆ బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి ఆ గొల్లవాళ్ళు వచ్చి మన వంతు మనదైనటువంటి ఆ భాగాన్ని, మన సంపదను వాళ్ళు వాళ్ళ హస్తగతం చేసుకున్నారు అంటూ ఆ పద్యంలో, అంటే ఇలాంటివి ఎన్నో, చాలా ఒకటి కాదు, ఇలాగ ఎన్నో ఎన్నో రచనలు అప్పుడు మనలో, అంటే అప్పుడున్నటువంటి ప్రజల్లో దేశభక్తిని రగల్కొల్పడానికి, వాళ్ళలో దేశభక్తిని ప్రేరేపించడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకోనబోయేటువంటి ఈ మాతృ సంగీతం అనేటువంటి ఈ కవిత కూడా ఆ మాతృభూమికి సంబంధించినటువంటి, మాతృవేదనకు సంబంధించినటువంటి, భరతమాత వేదనకు సంబంధించినటువంటి కవిత్వం. దీన్ని రచించినటువంటి కవిని ముందు మనం పరిచయం చేసుకుందాం. అన్న ఇక్కడ మీకు ఫస్ట్ సెమిస్టర్లో కవి పరిచయం అంటూ ప్రత్యేకంగా మనకు పరిచయం చేసేదాన్ని కదా, ప్రతిసారి ప్రతి పాఠం చెప్పినప్పుడు కవి పరిచయం చేసేదాన్ని. దాన్ని మీరు ఈ సందర్భాలు రాసినప్పుడు, ప్రతిపదార్థాలు రాసినప్పుడు, అలాంటప్పుడు వాటిని మీరు రాస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ఈ సంవత్సరం ఈ సెమిస్టర్లో, సెకండ్ సెమిస్టర్లో మాత్రం ఏం జరుగుతుందంటే, మీకు షార్ట్ ఆన్సర్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దాంట్లో మీకు మోడల్ పేపర్ కూడా పెట్టాను చూడండి మీ గ్రూప్లో. అక్కడ ఏం చేశారు, ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్ దగ్గర మీకు మీ కవితలు, ఆధునిక కవిత్వానికి సంబంధించినటువంటి రచనలు చేసిన రచయితలు కావచ్చు, లేదా కవులు కావచ్చు, కథలు రాసినటువంటి రచయితలు, నవల రచయిత, నాటక రచయిత, వీళ్ళందరికీ సంబంధించిన పరిచయాలు అడుగుతూ ఉన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ఉదాహరణకు నేను తాతకో నూలు పోగు అని చెప్పాను, దాన్ని ప్రసాదమూర్తి గారు రాశారని చెప్పాను కదా, ఆ ప్రసాదమూర్తి అని పేరిస్తారు 5 మార్కుల క్వశ్చన్లో. మీరు ప్రసాదమూర్తి గురించి మీకు తెలిసినటువంటి విషయాలన్నీ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు స్వేదం ఖరీదు అనేటువంటిది రాసుకున్నారు, ఆ రచయిత గురించి. ఇప్పుడు నేను మీకు మళ్ళీ కొత్తగా ఈ కొత్త లెసన్ స్టార్ట్ చేయబోతున్నాను, మాతృ సంగీతం. ఆ మాతృ సంగీతాన్ని రచించినటువంటి కవిని పరిచయం చేయడం. ఇలాగా మీకు 5 మార్కుల క్వశ్చన్గా కవుల పరిచయం అడుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కవి పరిచయం అని ఇవ్వకుండా వాళ్ళు పేరు చెప్తారనమాట. ప్రస్తుతం నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్ షేర్ చేస్తానన్నా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. జస్ట్ మినిట్. నేను స్క్రీన్ మీద పెట్టేటువంటి దాన్ని మీరు నోట్ చేసుకోండి. లేదు నేను మళ్ళీ మీకు ఇంకోసారి మీకు దీంట్లో పెట్టేస్తాను, మీ గ్రూప్లో పెట్టేస్తాను, మీరు రాసుకోండి అన్న దీన్నంతా. ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్ మీకు? ఓకే. మాతృ సంగీతాన్ని రచించినటువంటి కవి పేరు శ్రీ అనిశెట్టి సుబ్బారావు గారు. ఈయన గురించి ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం. అభ్యుదయ కవిగా, ప్రయోగాత్మక నాటక రచయితగా, కథా రచయితగా, సినీ రచయితగా, పత్రికా సంపాదకుడిగా విశిష్టత సంతరించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి అనిశెట్టి సుబ్బారావు 1922 సంవత్సరం అక్టోబర్ 23వ తేదీన నరసరావుపేటలో జన్మించారు. తల్లిదండ్రులు ఆదిలక్ష్మమ్మ, కోటిలింగం. నరసరావుపేట మున్సిపల్ పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం సాగింది. అంటే మామూలుగా మనం ఒక కవి అంటే కవిగా చెప్పేస్తాము, ఒక రచయిత అంటే రచయితగా చెప్పేస్తాం, కథా రచయిత, రచయిత అని. కానీ ఇతన్ని ఏం చెప్తున్నారు, బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే అర్థం ఏంటి అంటే, ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియలు ఈయన రాశాడు. ఒక రచనలు కాకుండా సంపాదకుడిగా కూడా చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పారు, అభ్యుదయ కవి, ప్రయోగాత్మక నాటక రచయిత, కథా రచయిత, సినీ రచయిత, పత్రికా సంపాదకుడు. ఇన్ని విలక్షణమైనటువంటి రచనా వ్యాసంగాలు ఉన్నటువంటి ఆయనే ఈ అనిశెట్టి సుబ్బారావు గారు. మొదట అభ్యుదయ రచయిత అన్నారు. అంటే ఈ ఆధునిక సాహిత్యంలో మనము చూసింది ఏంటి అంటే, ఆధునిక సాహిత్యంలో ప్రాచీన సాహిత్యం కన్నా ఇది విభిన్నంగా ఉంది.
అది వస్తువు రూపంలో కావచ్చు, శైలి రూపంలో కావచ్చు, పాత్రలు పరిచయం రూపంలో కావచ్చు, ఎన్నిట్లో నవ్యత ఉంది అని చెప్పుకున్నాం మనం. ఆ విధంగా ఆధునిక కవిత్వం, నవ్యమైనటువంటి ఆధునిక కవిత్వంలో రచనలు సాగించిన వారిలో మనం పినిశెట్టి వారిని, ఆహ్, అనిశెట్టి వారిని కూడా మొట్టమొదటి స్థానంలో చేర్చుకోవచ్చనమాట. ఆయన నాటక ప్రయోక్త. ఇప్పుడు నాటకాల్ని రచించినటువంటి ఆయన. మామూలుగా నాటకాలు రచించడం అంటే చాలా మంది రాశారు, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రయోగాత్మక నాటక రచయిత అంటాడు. అంటే ఏంటి? సాధారణంగా ఉన్నటువంటి నాటకాలు కాకుండా ఈయన రచించినటువంటి నాటకాల్లో ఒక వైవిధ్యత ఉంది. ఒక కొత్తదనం ఉంది. అది ఏంటి అన్నది తర్వాత నేను చెప్తాను మీకు. ఆ తర్వాత వస్తుంది పరిచయంలో. దాని గురించి చెప్తాను. తర్వాత ఏమన్నారు? పత్రికా సంపాదకులుగా ఉన్నారు. అంటే ఎడిటర్ అనమాట. పేపర్‌లకు సంపాదకులుగా కూడా పనిచేశారు ఈయన. ఆ విధంగా తర్వాత ఏంటి? సినీ రంగంలో కూడా, సినిమాలకు కూడా ఈయన ఎన్నో పాటలు రాయడం కావచ్చు, సంభాషణలు రాయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేశారు అనిశెట్టి గారు. తర్వాత వీరి తల్లిదండ్రుల పేరేంటి? అమ్మ పేరేమో ఆదిలక్ష్మమ్మ, వాళ్ళ నాన్నగారి పేరు కోటిలింగం. ఇక విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందంటే నరసరావుపేట మున్సిపల్ పాఠశాలలో ఆయన స్కూలింగ్ అంతా జరిగిందంటే విద్యాభ్యాసం అంతా అక్కడ ఆ పాఠశాలలో చదివారనమాట. ఈయన అక్కడ చదివేటప్పుడు ఉన్నత పాఠశాలలో వీరితో పాటు కుందుర్తి ఆంజనేయులు, రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు, మాచిరాజు దేవి ప్రసాద్ అనేటువంటి వారు ఈయన సహాధ్యాయులు. అందులో వీళ్ళంతా కూడా అంటే ఈ ఆంజనేయులు గారు, తర్వాత కుందుర్తి ఆంజనేయులు గారు, రెంటాల గోపాలకృష్ణ వీళ్ళంతా ఏంటంటే మంచి సాహితీవేత్తలు. ఈ కుందుర్తి ఆంజనేయులు గారు వచన కవితను రాయడంలో ఆయనదే ప్రముఖమైనటువంటి పాత్ర. ఆయన్ని వచన కవిత్వం అనగానే మొట్టమొదటి చెప్పేదే కుందుర్తి ఆంజనేయ గారి పేరు చెప్తారనమాట. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇతడి సహాధ్యాయులు, అంటే క్లాస్మేట్స్. ఇప్పుడు మీరంతా ఎలా ఉన్నారో వాళ్ళు ఆ విధంగా సహాధ్యాయులు, కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ అనమాట. అక్కడ ఆయన స్కూలింగ్ అంతా కూడా, ఆయన చదివిందంతా కూడా ఎక్కడ అంటే నరసరావుపేటలో మున్సిపల్ పాఠశాలలో చదివారు. ఆ తర్వాత అనిశెట్టి సుబ్బారావు గారు 1941వ సంవత్సరంలో గుంటూరు ఏసీ కళాశాల నుంచి బిఏ పట్టభద్రుడు అయ్యాడు. మీలాగే ఆయన కూడా బిఏ డిగ్రీ. ఆయన 1941లో తన డిగ్రీ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత జాతీయోద్యమ స్ఫూర్తి, గాంధీజీ పట్ల అభిమానంతో 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అరెస్ట్ అయ్యారు. అప్పట్లో జరుగుతున్నటువంటి ఈ జాతీయోద్యమంలో ఆయన ఎంతగానో చురుగ్గా పాల్గొన్నారు. అందులోనూ ఈ గాంధీజీ అప్పట్లో ఆయన గాంధీజీ యొక్క ఉద్యమ స్ఫూర్తితో ఈయన కూడా ఆ ఉద్యమంలో పాల్గొని ఒకసారి 1942వ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యానమాట. ఆ తర్వాత ఈయనకు సన్నిహిత మిత్రులు కొందరున్నారు. ఎవరెవరు? ఏల్చూరి, కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, శిష్ట్ల, శ్రీశ్రీ, నారాయణ బాబు వీళ్ళ యొక్క ప్రభావంతో అభ్యుదయ దృక్పథం వైపు మళ్ళారు. అంటే ఆయన ఆ రచనలు చేయడం ప్రారంభించారు, అభ్యుదయ రచనలు. ఆ నరసరావుపేట కేంద్రంగా 1942లో ఏర్పడినటువంటి నవ్య కళా పరిషత్కు అనిశెట్టి ప్రధాన కార్యదర్శి. సరే, ఈయన నవ్య కళా పరిషత్ అనేటువంటి దానికి ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ శ్రీశ్రీ లాంటి వాళ్ళందరితో చేరి ఆయన ఈ అభ్యుదయ కవిత్వాన్ని రాయడం ప్రారంభించారు. శ్రీశ్రీ అంటే బాగా తెలుసు కదా, శ్రీరంగం శ్రీనివాసరావు గారు. తర్వాత ఏం చేశారు ఈయన? నవ్య కళా పరిషత్కు కార్యదర్శిగాను ఉన్నారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఈ అనిశెట్టి వారు మద్రాసులో ఆయన లా చేయడం మొదలుపెట్టారంటే లా చదువుతూ ఉన్నారు. చదివే సమయంలో అక్కడ ఒక బెంగాలీ విప్లవకారుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన మద్రాసుకు వచ్చారనమాట. ఆ బెంగాలీ విప్లవకారుడు ఆయన పేరు రతన్ కుమార్ చటర్జీ అనేటువంటి ఆయన. ఆ రతన్ కుమార్ చటర్జీ విప్లవకారుడిగా అంటే బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వాడు ఆయన. ఆయన అక్కడి నుంచి వచ్చేసి మద్రాసుకు వచ్చినప్పుడు రతన్ కుమార్ చటర్జీకి ఈ అనిశెట్టి సుబ్బారావు గారు ఆయనకు ఆశ్రయం ఇచ్చారు. అంటే తన గదిలో ఆయనకు ఆశ్రయం ఇచ్చారు. ఈ రతన్ కుమార్ చటర్జీ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళను వ్యతిరేకంగా వాళ్ళ గురించి కొన్ని కరపత్రాలు, ఈ పాంప్లెట్స్ ఉంటాయి కదా, వాటిని ముద్రించాడు ఆయన. అంటే వాళ్ళని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి కొన్ని రచనలు చేశారు. అంటే కొన్ని అవన్నీ రాసి వ్యతిరేకంగా, బ్రిటిష్ వ్యతిరేకంగా కరపత్రాలు అందరికీ పంచడం కోసం ప్రజలకు ఆయన కొన్నింటిని ముద్రించుకొని ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? అనిశెట్టి సుబ్బారావు గదిలో ఉన్నాడు.
సరే పోలీసులొచ్చారు. వచ్చి అక్కడ వచ్చేసరికి ఏమైంది, అనిశెట్టి గారి గదిలో ఈ కరపత్రాలు విప్లవ రచనలు ఉన్నటువంటి ఆ కరపత్రాలు కనిపించాయి. అనిశెట్టి వారిని కూడా తీసుకెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేసేసారు. అరెస్ట్ చేసి ఇక్కడ రాయవెల్లూరు ఉంది కదా! ఆ రాయవెల్లూరులో అక్కడ జైల్లో పెట్టారనమాట. ఆ జైల్లో పెట్టిన సందర్భంలో వాళ్ళేం చేశారంటే, ఈ బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమానికి నువ్వు ప్రోత్సాహం చేయకూడదు. నువ్వు గాని ఆ విధంగా వాళ్లకు బ్రిటిష్ వాళ్లకు నువ్వు సహకరిస్తే నిన్ను ఈ జైలు శిక్ష నుంచి శిక్ష నీకు తగ్గించేస్తామని చెప్పినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూనే వచ్చారు అనిశెట్టి సుబ్బారావు గారు. ఎంత ప్రలోభాలు పెట్టినా సరే ఆయన దానికి ఒప్పుకోకుండా బ్రిటిష్ వారి వ్యతిరేకంగానే ఆయన పోరాటాన్ని సాగిస్తూ వచ్చారు. అటు తర్వాత ఈ అభ్యుదయ కవితా ఉద్యమంలో అనిశెట్టి ఆరుద్రలు అఆలని శ్రీశ్రీ ప్రశంసించాడు. అంటే ఈ అభ్యుదయ కవిత్వాన్ని రచిస్తూ ఉన్నటువంటి వాళ్ళలో ఇద్దరి పేర్లు ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తున్నాయి. శ్రీశ్రీనే చెప్పాడు. ఏమని? అనిశెట్టి ఆరుద్ర అఆలు అన్నారు. అంటే అనిశెట్టిలో ఉన్నటువంటి మొదటి అక్షరమైనటువంటి హ్రస్వాకారము, ఆరుద్రలో ఉన్నటువంటి ఆ దీర్ఘాకారం రెండు తీసుకొని అఆలు అని చెప్పాడు. అంతేనా? దానికి ఇంకో అర్థం కూడా తీసుకోవాలి. ఏంటని? ఇక్కడ అభ్యుదయ రచనలు చేసేటువంటి వాళ్ళలో వీళ్ళను ఆద్యులుగా శ్రీశ్రీ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు? మనకు తెలుగు భాష నేర్చుకోవాలంటే మొట్టమొదట మన వర్ణమాల తీసుకున్నామంటే మన వర్ణమాలలో ప్రారంభమయ్యేటువంటి అక్షరాలేంటి? అ ఆలతోనే ప్రారంభమవుతుంది కదా! వర్ణమాల ఆ ఈ ఊరు చదువుతాం కదా! ఆ వర్ణమాల మొట్టమొదటి అక్షరం అకారం, తర్వాత దీర్ఘ ఆ. కాబట్టి వీళ్ళిద్దరూ అభ్యుదయ సాహిత్యానికి మొదటి వాళ్ళు, ఆద్యులు అని చెప్పడానికి అన్నట్టుగా ఏం చెప్పారు? అభ్యుదయ సాహిత్యంలో, అభ్యుదయ రచనలో అనిశెట్టి ఆరుద్రలు అఆలు అని ఎవరు పేర్కొన్నాడు? అభ్యుదయ ఉద్యమంలో మనం ఎంతగానో ఒక కీర్తి శిఖరంగా చెప్పగలిగినటువంటి శ్రీశ్రీ గారు వాళ్ళని మెచ్చుకున్నారు. అంత గొప్ప శ్రీశ్రీ, అంత గొప్ప కవి శ్రీశ్రీనే వీళ్ళను అభ్యుదయ సాహిత్యంలో వీళ్ళు అనిశెట్టి ఆరుద్రలు అఆలు అని శ్రీశ్రీ చేత ప్రశంసింపబడ్డారంటే వీళ్ళు ఎంత గొప్ప రచయితలు అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆ తర్వాత అనిశెట్టి 1943 సంవత్సరంలో తెనాలిలో తాపీ ధర్మారావు గారి అధ్యక్షతన ప్రారంభమైనటువంటి అరసం తొలి మహాసభలు మొదలుకొని 1947 సంవత్సరంలో పివి రాజమన్నార్ గారి అధ్యక్షతన జరిగినటువంటి 4వ మహాసభల వరకు కార్యవర్గ సభ్యులుగా ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఇంతకు అసలు ఏంటి ఈ అరసం అంటే ఏంటి? ఇక్కడ అరసం అంటే అభ్యుదయ రచయితల సంఘం అని అర్థం. అభ్యుదయ రచయితల సంఘం ఒకటి ఉంది. ఆ అరసం అనేటువంటి ఆ అభ్యుదయ రచయితల సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం యొక్క మహాసభలు జరిగాయి. ఆ మహాసభలు జరిగినప్పుడు ఇక్కడ 1900 ఇక్కడ చూడండి 1943లో మొదటిసారి ప్రారంభమైంది ఆ సభలు, అభ్యుదయ రచయితల సంఘం యొక్క మహాసభలు. అది తాపీ ధర్మారావు గారి అధ్యక్షతలో జరిగింది ఈ మొదటి మహాసభ. ఆ తర్వాత 1947 వరకు జరుగుతూ ఉన్నాయి. 47లో పివి రాజమన్నార్ గారి అధ్యక్షతలో జరిగింది 4వ మహాసభ. ఆ 43 నుంచి 47 వరకు జరిగినటువంటి 4 సభల్లో కూడా అనిశెట్టి సుబ్బారావు గారు కార్యవర్గ సభ్యులుగా చాలా చురుగ్గా పాల్గొన్నారు. సరే, మనకు 1950లో ప్రభుత్వం ఏం చేసింది? కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. అంటే అప్పటికి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ కమ్యూనిస్టు పార్టీని ప్రభుత్వం నిషేధించేసిన తర్వాత వీళ్ళంతా కూడా ఈ అరసం రచయితలైనటువంటి వీళ్ళందరూ కూడా అనిశెట్టి, ఆరుద్ర, శ్రీశ్రీ వీళ్ళంతా ఏం చేశారు? మెల్లగా సినీ రంగం వైపు మళ్ళారు. అప్పుడప్పుడే మనకు ఈ సినిమాలు అన్నవి బాగా ప్రసిద్ధి అవ్వడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత 1941 నుంచి 47 వరకు భారతి, కృష్ణాపత్రిక, తెలుగు తల్లి, అభ్యుదయ వంటి పత్రికల్లో ప్రచురించిన తన కవితలను అనిశెట్టి అగ్నివీణ కవితా సంపుటిగా ప్రచురించాడు. అంటే ఏంటి? ఇక్కడ 1941 నుంచి 47 వరకు వివిధ పత్రికల్లో ఈ అనిశెట్టి వారు ఏం చేశారంటే తమ కవిత్వాలని పంపించి అచ్చు వేయించుకున్నారు. అంటే పత్రికల్లో ఈయన కవితలు అచ్చయ్యాయి 41 నుంచి 47 వరకు. ఆ అచ్చైనటువంటి ఆ కవితలన్నిటినీ సేకరించి ఆయన ఏం చేశారు? ఒక పుస్తకంగా వేసుకున్నారు.
ఆ కవితా సంపుటిగా వేసుకున్నారు. ఆ కవితా సంపుటి పేరు 'అగ్నివీణ' అని. ఈ 'అగ్నివీణ' ఎంత హ్మ్, ప్రసిద్ధి చెందింది అంటే ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు చూడండి. అప్పట్లో అభ్యుదయ కవితా ఉద్యమంలో మంచి ఉత్తమమైనటువంటి కవితా సంపుటాలుగా చెప్పుకునేటువంటి ఆ కవితా సంపుటాల మధ్య వీరి యొక్క 'అగ్నివీణ' కూడా చేరింది. అప్పట్లో ఉన్నటువంటి ఆ అభ్యుదయ కవితా ఉద్యమంలో వచ్చినటువంటి ఈ కవితా సంపుటాలు ఏవి అంటే కేవి రమణారెడ్డి గారు రాసినటువంటి భవనఘోష ఒకటి, రెంటాల రచయించినటువంటి సర్పయాగం ఒకటి, తర్వాత గంగినేని వారు రచించినటువంటి ఉదయిని అనేటువంటి కవితా సంపుటాలు. వీటిలో ఇది కూడా ఈ అగ్నివీణ అనిశెట్టి వారు రచించినటువంటి అగ్నివీణ కూడా ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత వీరి నాటకాల విషయానికి వస్తే ఇంతకుముందు ఆయన కవితల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నాటకాల గురించి చెప్పుకుందాం. అనిశెట్టి కవిగా కన్నా నాటకకర్తగా ప్రసిద్ధుడు. 1950లో గాలిమేడలు నాటకంలో తొలిసారిగా ఫ్రాయిడ్ మనోవిశ్లేషణాత్మక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. గాలిమేడలు నాటకంలో తొలిసారిగా ప్రేక్షకుల నుండి పాత్రలను ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతిని ఆత్రేయతో సహా చాలామంది రచయితలు అనుసరించారు. అంటే ఇక్కడేంటి ఆహ్, ఈ అనిశెట్టి సుబ్బారావు గారు నాటకాలు రాశారు. ప్రయోగాత్మక నాటకాలు అని నేను మొదట్లో పరిచయం చేసినప్పుడు ఆయన గురించి చెప్తున్నప్పుడు చెప్పాను. అంటే ఏంటి నాటకాలు సాధారణంగా వేసేటువంటి నాటకాలుగా కాకుండా ప్రయోగాత్మక నాటకాల్ని రచించారు అని. అది ఏ విధంగా? ఇప్పుడు మామూలుగా ఒక నాటకం వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి పాత్రలు నటిస్తాయి. అంటే ఆ పాత్రలు ఎవరైతే వేషధారులు ఉన్నారో వాళ్ళొచ్చి ఆ రంగస్థలం మీద వచ్చి నటిస్తారు. అయితే ఈయన చేసినటువంటి కొత్త ప్రయోగం ఏంటి అంటే అక్కడ అప్పట్లో అన్నీ మామూలుగా ఈ పురాణ నాటకాలు, ఇతిహాస నాటకాలు లేదా సామాజిక ఇలాంటివి వస్తూ ఉండేవి. కానీ మనోవిశ్లేషణాత్మక నాటకాలన్నవి అప్పట్లో రాలేదు. తొలిసారి ఫ్రాయిడ్ యొక్క మనోవిశ్లేషణాత్మక సిద్ధాంతాన్ని తీసుకొని ఆయన ఒక నాటకాన్ని వేయడం. అంటే మనలో ఉన్నటువంటి మానసిక సంఘర్షణ వీటంతా కూడా తీసుకొని ఆయన నాటకం రాయడం అన్నది ఒక ప్రయోగం అయితే, ఇంకా ఏం చేశారు అదే నాటకంలో ఆ 'గాలిమెడలు' అనేటువంటి నాటకంలోనే ఇప్పుడు నాటకం జరుగుతూ ఉంటుంది. ప్రేక్షకులంతా నాటకం చూస్తూ ఉంటారు. ఆ చూస్తూ ఉన్నప్పుడు ఆ చూసేటువంటి ప్రేక్షకుల్లోంచి కొందరిని అక్కడ పాత్రలుగా పరిచయం చేయడం. అంటే రంగస్థలం మీద ఉన్నటువంటి పాత్రలు కాకుండా ప్రేక్షకులనే ఒకరిని అక్కడ తీసుకొని పాత్రలుగా పరిచయం చేయడం అనేది ఒక గొప్ప ప్రయోగము అనిశెట్టి గారు చేసింది. ఇలా ప్రేక్షకుల్లోంచి పాత్రలను తీసుకునేటువంటి ఈ ప్రయోగాన్ని తర్వాత ఆత్రేయ లాంటి ఎందరో ప్రముఖ రచయితలు కూడా అనుసరించారు. అంటే ఎందరికో ఈయన మార్గదర్శి అయ్యారు అనిశెట్టి గారు. ఆ తర్వాత ఇంకా చూడండి ఎన్ని కొత్తవి ఆయన ఈ నాటకాల్లో వాటిలో ప్రయోగించారనడానికి ఉదాహరణలు చూపించవచ్చు. ఈయన తెలుగు సాహిత్యంతో పాటు ఆంగ్ల సాహిత్యాన్ని కూడా బాగా అవపోసన పట్టేశారు. అంటే ఆంగ్ల సాహిత్యాన్ని కూడా బాగా జీర్ణించుకున్నారు. బాగా చదివారు. అందువల్ల అందులో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని సైతం ఈయన తెలుగులోకి ప్రవేశపెట్టారు. అందులో భాగంగా 1951 సంవత్సరంలో తొలిసారి తెలుగులో పాంటోమైమ్ అంటే మైమ్ అంటే ఏంటంటే మూకాభినయం అంటాం. మొదటిసారి శాంతి మూకాభినయాన్ని ఆయన రాశాడనమాట. అంటే శాంతి కావాలి, శాంతిగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో దాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఆయన ఒక మూకాభినయం రాశారు. మూకాభినయం అంటే ఏంటి? మూక అభినయం. మామూలుగా మనము నాటకాల్లో ఏమవుతుంది, ఆ నాటకాల్లో ఒక ఇతివృత్తాన్ని తీసుకుంటారు. ఒక వస్తువు తీసుకున్నారు. దానికి కొన్ని సంభాషణలు, కొన్ని పాత్రలు పెట్టి, పాత్రల ద్వారా అక్కడ సంభాషణలు చెప్పించడం, తర్వాత వాటి ద్వారా అభినయం చేయించడం ఉంటది. అయితే ఇక్కడ మూకాభినయం అన్నది తీసుకుంటే, అభినయం వరకు సరిపోయింది. ఈ మూక అంటే ఏంటి అంటే, మాటలు లేకుండా అభినయించడం. అంటే ఈ మైమ్స్ అంటే మూకాభినయంలో ఏం జరుగుతుందంటే, అక్కడ ఏ పాత్ర కూడా మాట్లాడదు. అంటే నోరు విప్పి, గొంతు విప్పి ఒక్క సంభాషణ కూడా ఉండదు ఆ నాటకాల్లో. మరి ఎలాగ సంభాషణ లేకుండా ఏం చేస్తారంటే మొత్తం అభినయమే. కేవలం సైగలతో, వాటితోనే అంటే ముఖ భావాల్ని వ్యక్తీకరించడం, ముఖ కవళికల ద్వారా వాళ్ళ యొక్క ఆహ్, హ్మ్, అటు ఇటు వాళ్ళు తిరిగేటువంటి వాళ్ళ చలనాల ద్వారా, వాళ్ళ చేతుల ద్వారా, వాళ్ళ కళ్ళ ద్వారా వాళ్ళు మొత్తానికి వాళ్ళ అభినయం ద్వారా ప్రేక్షకులకు విషయాన్ని చెప్పగలడం. ఆ మూకాభినయాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టింది ఈ అనిశెట్టి సుబ్బారావు గారే.
ఆ తర్వాత ఏమైంది, ఈ మూకాభినయము 1952లో ఏలూరు సాంస్కృతిక ప్రదర్శనలో ప్రథమ బహుమతి బంగారు పతకాన్ని పొందింది. తర్వాత ఏం చేశారు ఈయన, 1952లో జరిగినటువంటి ఏలూరులో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలో ఈ మూకాభినయాన్ని ఆయన ప్రదర్శించారు. దానికి ప్రథమ బహుమతి లభించింది. ప్రథమ బహుమతి ఏంటి అంటే బంగారు పతకం ఆయన పొందారన్నమాట. తర్వాత ఈయన రాసినటువంటి ఈ మూకాభినయము తమిళము, మలయాళం, కన్నడ లాంటి ఎన్నో ప్రాంతీయ భాషల్లోకి అనువాదమైంది. అయితే కేవలం మన భారతదేశానికే జాతీయంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇది అనువదింపబడిందనమాట. అటు ఇంగ్లీషు, రష్యా, చైనా లాంటి ఎన్నో అంతర్జాతీయ భాషల్లోకి కూడా ఈ అనిశెట్టి వారి యొక్క ఈ రచన అనువాదం పొంది ఆయనకు ఎంతో పేరు ప్రతిష్టల్ని తీసుకొని వచ్చింది. తర్వాత మొదటేమో ఆయన యొక్క కవితల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆయన యొక్క నాటకాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన యొక్క సినీ ప్రస్థానాన్ని గురించి చెప్పుకుందాం. ఈయన సినీ రచయితగా 1952 సంవత్సరం నుంచి 1979 సంవత్సరం వరకు కూడా ఎన్నో సినిమాలకు బాగా పాటలు రాశారు. అందులో ముఖ్యంగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి సంతానము, రక్త సంబంధం లాంటి 50 సినిమాలకు ఈయన పాటలు రాశారట. అంతేకాకుండా ఒక 100 సినిమాలకు సంభాషణలు, అంటే డైలాగ్స్ ఉంటాయి కదా, సంభాషణలు సైతం రాశారు. అంతేకాకుండా దాదాపు 300 తమిళ డబ్బింగ్ సినిమాలకు సంభాషణల రచయితగా ప్రసిద్ధి పొందారు. అంటే 300 తమిళ సినిమాల్ని తెలుగులోకి అనువాదం చేసినప్పుడు వాటికి ఆ డబ్బింగ్ సమయంలో వాటికి కూడా వాళ్ళు మాట్లాడేటువంటి ఆ తమిళ్లో మాట్లాడేటువంటి ఆ మాటలన్నిటినీ కూడా తెలుగులోకి అనువాదం చేశాడు. ఈ విధంగా 50 సినిమాలకు పాటలు, 100 సినిమాలకు సంభాషణలు, తర్వాత 300 తమిళ సినిమాలకు డబ్బింగ్ సినిమాలకు సంభాషణలు కూడా రాసి సంభాషణల రచయితగా కూడా బాగా ప్రసిద్ధి పొందాడు. దీంతో పాటు ఇంకా ఏంటి, ఆయన పత్రికా సంపాదకుడిగా కూడా తన యొక్క విలక్షణతను చాటుకున్నాడు. ఆయన ఎంత విలక్షణమైన వాడు చూడండి. ప్రతిభ, అభ్యుదయ వంటి పత్రికలకు సంపాదక వర్గ సభ్యుడిగా విలక్షణమైనటువంటి శీర్షికలు నిర్వహించాడు. ఇక 1979 డిసెంబర్లో మరణించిన అనిశెట్టి సుబ్బారావు గారు అభ్యుదయ కవిగా, ప్రయోగాత్మక నాటక రచయితగా, కథా రచయితగా, సినిమా రచయితగా, పత్రికా సంపాదక వర్గ సభ్యుడిగా సాహితీ ప్రియుల హృదయాల్లో చిరస్మరణీయుడు. ఈ విధంగా ఆయన ఎన్నో రచనలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సాహిత్యంలో ఆయన సంపాదించుకున్నారు. ఇది వచ్చేసి డాక్టర్ పివి సుబ్బారావు గారు రాసినటువంటి ఒక వ్యాసమమ్మ. ఈ అనిశెట్టి వారి జన్మదిన సందర్భంగా ఆయన ఈ వ్యాసం రాశారు. డాక్టర్ పివి సుబ్బారావు అనేటువంటి ఒక వ్యాసకర్త ఈయన రాసినటువంటి ఆర్టికల్ ఇది. దాన్ని నేను యథాతథంగా మీకు చెప్పాను. ఎలాంటి మార్పులు లేకుండా, ఎలాంటి చేర్పులు లేకుండా వారు చెప్పిన దాన్ని చెప్పినట్టుగా నేను యథాతథంగా మీకు చెప్పాను అనమాట. సరే, తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఈ అనిశెట్టి సుబ్బారావు గారు రచించినటువంటి మాతృ సంగీతం అనేటువంటి దాన్ని మనము పరిచయం చేసుకుందాం. సరే, మధ్యలో కొందరు జాయిన్ అయ్యారు. నేను క్లాస్ పాఠం చెప్తూ వాళ్ళని గమనించుకోలేదు. సందీప్ వరకు రాసుకున్నాను. సందీప్ తర్వాత మధ్యలో ఎవరో వచ్చారు నాన్న. భాను వచ్చాడు, వాణి వచ్చింది. భాను, వాణి, ఇంకా ఎవరు వచ్చారు? ఓకే, నాగలక్ష్మి కూడా వచ్చేసింది, నందీష్, సందీప్. ఓకే నాన్న, నెక్స్ట్ క్లాస్ ఉంటుంది కదా మళ్ళీ మీకు.